2021లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి మేయర్ని డిప్యూటీ మేయర్ మార్చుకున్నారు. మార్చుకుని ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు నేను ఒక నగరాధ్యక్షుడిగా నన్ను కూడా పోటీ చేయమంటే నేను అన్నాను, నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకొని చాలా మంది కొత్త వారు వచ్చారు, వాళ్ళందరూ పోటీ చేస్తారు, వాళ్ళందరూ దగ్గర నుంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో నేను కూడా పోటీ చేయను, నేను గెలిపించుకుంటాను అందరిని చెప్పేసి ఎంతో కష్టపడి ఎంత చేస్తే మా కార్పొరేటర్లో ముగ్గురు ఎగరి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికలు అయ్యాక దానిలో ఒకటి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. సో ఇలాగ తప్పదారులు దూకేస్తా ఉంటే అసలు ఏంటిది ఎన్నికల ప్రక్రియ, దీనికి ఎందుకు మనం కష్టపడాలి, ఎందుకు చేయాలి? పోనీ మేయర్ కి డిప్యూటీ మేయర్ కి ఏదన్నా పెద్ద పవర్స్ ఏమైనా ఉంటాయంటే ఆ పవర్స్ కూడా లేవు. నేను కనిపించింది ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాక అటు మేయర్ టీడీపీ ఉన్నా సరే పెద్దగా వాళ్ళ వాయిస్ ఉండేది కాదు, ఆయన ఏది చెప్తే అది జరిగేది. సో పెద్దగా పవర్ లేదు. అలాంటిది ఎందుకు ఈ ప్రశ్న అనుకున్నా ఉండేవాడిని. సో ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ చేసిన విధంగా మనం చూసాం, ఏ రకాల అరాచకాలు చేసాం. మనం కూడా అటువంటి అరాచకాలు లేకపోతే ఇటువంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఒక సంవత్సరం కోసం రైట్ పాయింట్ సార్, యూ హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. రవికిరణ్ గారు, యూ హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. ఎందుకంటే మీలో ఆ అంతఃశోధన అయితే ఉంది బీజేపీలో. ఏంటంటే ఆ అరాచకం, నిన్న మీదపడి బస్సుల అద్దాలు పగలగొట్టాల్సినంత నెసిటీ, ఒకరోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని ఒక సామెత ఉంది. కరెక్ట్గా మీరు అన్నది కరెక్ట్. ఒక్క ఏడాది భాగ్యానికి ఇంత చేసుకోవాలా, ఇంత చేటు. ఎమ్మెల్యే గారి కుమారుడు, ఆయన అనుచరులు కూడా, అలాగే టీడీపీ క్యాడర్స్ కూడా. ఇప్పుడు వాళ్ళేదో రోజా లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారని కాదు, కానీ వాస్తవంగా విజువల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. మనం ఎలాగో మాట్లాడుతుండగానే పక్కన చూడొచ్చు ఎలాంటి విధ్వంసం జరిగిందో. రవికిరణ్ గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఆ రోజు కాకినాడ కార్పొరేషన్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టీడీపీ బీజేపీని లాక్కున్నప్పుడు నేను మీ ఛానల్ ద్వారా చాలా అడిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారంటారు కదా, మరి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు లాక్కున్నారు, పేరేదేమైనా సరే. ఇప్పుడేమో కార్పొరేషన్ లాక్కున్నారు. ఇక మాట తప్పని మనకు తిప్పటి వంశం ఏంటి అని చెప్పేసి నేను నిలదీస్తే ఆ టీడీపీ మేయర్ భర్త నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారండి, ఇది ఎక్కడ పడుతుంది అని చెప్పి చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారండి అని అప్రిషియేట్ చేశారు. మరి ఈ రోజు మనం చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఆ టీడీపీ కూడా వాళ్ళు కూడా బాధపడతారు కదా, ఎందుకు సంవత్సరం కోసం ఇప్పుడు మనం కూడా చూసాం కదా, ఇది ఎందుకు సంవత్సరం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాం ఎందుకు, బస్సులు అడ్డం పట్టడం ఎందుకు, ఏం జరిగిపోతుంది అక్కడ? కార్పొరేషన్ మేయర్లకి పెద్దగా పదవులే ఉంటాయి, పవర్సే ఉండవు, వాళ్ళకి నిధులు కూడా ఏమి ఉండవు పెద్దగా. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు వస్తాయి తప్పితే వచ్చే నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి, ఇది ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ పెద్ద నిధులు కూడా రావు. అలాంటి దానికి సంవత్సరం దానికి ఈ ప్రాసెస్ అవసరమా, ఈ చెడ్డ పేరు అవసరమా అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడైతే ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొంతమంది రాజీనామా చేశారు, పార్టీలు మారారు కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకో మాసంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తాయి, అవిశ్వాస తీర్మానం అన్ని మున్సిపాలిటీల్లో 70 మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం. మళ్ళీ ఇదే ప్రశ్న కంటిన్యూ అవుతురా? ఇదంతా అనవసరం. నా యొక్క పర్సనల్ విజ్ఞప్తి ఇది, ఎంత అనవసరం. ఒక సంవత్సరం పాటు ఓపిక పడితే, లేకపోతే వాళ్ళతో రాజీనామా చేయించండి, ఆ కార్పొరేటర్లతో రాజీనామా, మళ్ళీ ఎన్నికలు నిర్వహించుకుందాం, వాళ్ళతో నిర్వహించుకొని మన సింబల్ మీద గెలిపించుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జాయిన్ అవడం వల్ల అక్కడ 5-6 ఏళ్ళుగా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తగా అన్యాయం, బీజేపీ కార్యకర్తగా అన్యాయం, జనసేన కార్యకర్తగా అన్యాయం. ఆ వైసీపీ వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, రేపు ఎన్నికలు వచ్చాక మళ్ళీ ఆ వైసీపీ టికెట్ ఇస్తారేమో. సో ఎన్ని ఏంటంటే మన పార్టీలు కూడా అసంతృప్తి పెరిగిపోతే, సో వాళ్ళు చేసిన విధంగానే మనం చేయటం సమంజసం కాదేమో, దీని మీద పునఃసమీక్షించుకుంటే బాగుంటుంది నా యొక్క విజ్ఞప్తి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి వారు మాట్లాడే ముందర రోజా గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆధ్యాత్మిక రంగంలో అగరాచకం గురించి ఆవిడ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం, మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు చాలా దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆవిడకి 5 ఏళ్ల తర్వాత గుర్తిస్తుంది శ్రీనివాస్ చౌదరి గారు.
సో ఆవిడకి గమనించాల్సిన విషయం ఏంటంటే అదే పోలీసులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు.